భక్తిహీనులు అన్నట్టు, జ్ఞానులు బుద్ధిహీనులు, ఇలా ఇద్దరి గురించి రాశాడు. ప్రతి మనిషికి సొంత జ్ఞానం ఉంటుంది, సొంత బుద్ధి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి దిక్కుమాలిన గతులు ప్రాప్తించేది బుద్ధిహీనత వల్ల. కొంతమంది ఏ దిక్కు లేని స్థితిలో కూడా సద్బుద్ధిని కలిగి నడుచుకోవటం వల్ల చివరి దశ వరకు వాళ్ళు భద్రంగానే ఉంటారు. చివరి దశ వరకు భద్రంగానే ఉంటారు. ఇక్కడ నీకు ఈరోజు ఒక పాఠాన్ని నేర్పాలని ప్రేరేపించబడ్డాను. నేను నేర్చుకుంటున్నాను, మీకు కూడా నేర్పాలి. ఈ శుక్రవారం వేళ ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎండాకాలం కాబట్టి ఒకవేళ మీరు ఈ బుద్ధి విషయంలోకి వచ్చేటప్పటికి ఒక వచనం మూలవాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చాలు, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మోషే బుద్ధిని గురించి రాశాడండి. మనం చదువుకున్న వాక్య భాగంలో మోషే బుద్ధిని గురించి రాశాడు. మోషే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. ఏ విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు? విశ్వాస విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి చూసే విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. ఏ విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు? విశ్వాస విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి చూసే విషయంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు, అదృశ్యుడు అంటే కనబడని వాడు. కనబడని వాడిని కళ్ళ ముందు చూస్తున్నట్టు ఆ చూసే విషయంలో కూడా కాసేపిట్టు కాకుండా స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడట. నిర్గమాకాండంలో ఏముంటుందంటే మోషే ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోయెను అని రాసి ఉంటుంది. పారిపోయెను అంటే భయపడిపోయాడు అని. కానీ హెబ్రీ పత్రిక ఆ మాట ఒప్పుకోవటంలా. మోషే భయపడిపోలేదు, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అక్కడి నుంచి మిద్యానికి వెళ్ళాడు అనే మాట చెప్తున్నాడు. ఇప్పుడు భయపడి పారిపోయాడా? రాజాగ్రహమునకు భయపడక ధైర్యముగా పోయాడా? నిర్గమాకాండంలో ఏమని ఉంటుంది? తీసారా? మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండే. అదమ్మా, పారిపోయి. ఒక మనిషి ఎప్పుడు పారిపోతాడండి? భయం కలిగినప్పుడు పారిపోతాడు. ఇక్కడ పారిపోయి అని ఉంది. హెబ్రీ పత్రిక 11లోనేమో విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వారిని చూచుతున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక అన్నాడు. ఇప్పుడు భయపడి పారిపోయాడా? భయపడక ధైర్యంగా పోయాడా? భయపడక ధైర్యంగానే పోయినట్టుంది. అక్కడేమో పారిపోయి అన్నట్టుంది. పారిపోయి అంటే అక్కడ నుంచి తప్పించుకుపోయాడు అని అర్థంతో మాట్లాడాడు, కానీ భయపడిపోయాడని కాదు. ఎందుకు తప్పించుకుపోయాడంటే నేను బతకాలి, ఎందుకంటే నా మీద దేవుని ప్రణాళిక ఉంది, నా మీద దేవుని ఉద్దేశం ఉంది, నా జన్మకు ఒక కారణం ఉంది. నేను అనవసరంగా పుట్టలా. ఒకవేళ నేను అందరిలాగా పుట్టింటి అందరిలాగానే పిల్లల్లాగా పోయేవాడిని నేను నైలు నదిలో పడి. కానీ నా జన్మ విషయంలో నా తండ్రి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా తల్లిదండ్రులు విశ్వాసం కలిగిన వాళ్ళు. ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో పసిబిడ్డల్ని చంపేయమని నేను వెళ్ళి వాడి ఒళ్ళోనే ఎదిగేటట్టు నా దేవుడు చేశాడు. అంటే నా దేవునికి నా మీద ఏదో ప్రణాళిక ఉంది. కాకపోతే నేనే తొందరపడ్డట్టున్నా, సమయం రాకమునుపు నేనే కొంచెం స్పీడప్ అయినట్టున్నా. ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అయ్యి దేవుడు ఏ ప్లాన్తో నన్ను తీసుకెళ్తాడో ఆ ప్లాన్ కోసం నేను దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుడు ఉన్నాడు, ఆయనే నన్ను పుట్టించాడు. నైలు నదిలో ముసళ్ళ నోట్లో పడకుండా నన్ను కాపాడి రాజకుమార్తె యొక్క కుమారుడిగా నన్ను పెంచింది ఆయనే. నా లైఫ్ మొత్తంలో కూడా ఇప్పటివరకు జరిగిన వాటిలో దేవుని ప్లాన్ స్పష్టంగా కనపడుతుంది. సో ఆయన ఉన్నాడు, నేను నమ్ముతున్నాను, ఆయన చూస్తున్నాను, తొందరపడ్డాను. ఇక నా ఆలోచన కాదు, ఇక ఆయన ఎలా చెబితే అలా అడుగులేస్తాను అని ఫిక్స్ అయిపోయాడు. ఆ అభిప్రాయంలో అతడు స్థిర బుద్ధి కలిగి ఉన్నాడట. బుద్ధి విషయానికి వచ్చేటప్పటికి చెప్పాను కదా, మన లైఫ్లో మన బుద్ధి చాలా కీలక పాత్ర పోషించిద్దని. స్థిర బుద్ధి ఇంటూ చంచల బుద్ధి. వ్యతిరేక పదాలు ఐడియా ఉంది కదా మీకు, మనం చదువుకున్నప్పుడు. ఇంటూ ఏడుపు, ఏమండి, పరిశుద్ధత ఇంటూ అపరిశుద్ధత, పరిశుభ్రత ఇంటూ అపరిశుభ్రత, వ్యతిరేక బుద్ధి ఇంటూ చంచల బుద్ధి. మోషే స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు అన్న మాట ఎంత వాస్తవమో మీకు ఒక రుజువు చూపిస్తాను నేను. ఇప్పుడు మిద్యానుకు పారిపోయాడు, ఇదంతా మీకు తెలుసు. మోషే
పారిపోయి ఇంచుమించు మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నాడు. పారిపోయినప్పుడు 40 ఏళ్ల వాడు, అక్కడికి పోయి ఇంచుమించు 40 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనే ఐగుప్తులో ఇశ్రాయేలును ఉద్ధరించడానికి పూనుకున్నాడు. ఏదో ఒక మర్డర్ చేశాడు, అది లీక్ అయింది, పబ్లిక్ అయింది, ఎస్కేప్ అయ్యాడు. చెంచల బుద్ధి గలవాడైతే ఒక 10-12 ఏళ్ళలో మళ్ళీ రావాలా, మళ్ళీ ప్రయోగం చేయాలా, మళ్ళీ స్కెచ్ చేయాలా, లేదా ఒక 5 ఏళ్లలోనో, ఒక 7 ఏళ్లలోనో, ఒక 3 ఏళ్లలోనో, ఒక 2 ఏళ్లలోనో, లేకపోతే 10 ఏళ్లలోనో, 12 ఏళ్ళలో, కనీసం ఒక 20 ఏళ్లలోనో మళ్ళీ రావాలి. ఏదో ప్రణాళిక వేయాలి, ఎందుకంటే ఆ కేసు పోయింది కదా. పట్టుబడితే మరి వదలకూడదు. మరి అప్పుడేమో కదిలిచ్చాడు, అడ్రస్ లేకుండా పోయి మిద్యాను పోయి పెళ్లి చేసుకొని అక్కడ స్థిరపడిపోయాడు. మోషే కాబట్టి అక్కడ కదలకుండా ఉన్నాడు, కానీ మీరు నేనైతే ఖచ్చితంగా పోయి కదిలిచ్చేవాళ్ళం, వాళ్ళని చేసేవాళ్ళం. మనకు తపన ఆగదు, చెంచలం ఎక్కువ. కానీ మోషే ఎంత స్థిరబుద్ధి గలవాడంటే, నేను తొందరపడి అడుగులేసి జరగవలసిన పనికి నష్టం తెచ్చేటట్టున్నాను, ఇక తొందరపడకూడదు. దేవుడు నన్ను పిలిచినప్పుడే నేను కదలాలి, దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను అక్కడికి వెళ్ళాలి. ఇక దేవుని ఆగిద్దండి మనకి, మళ్ళీ మళ్ళీ పోయి ఏదో ప్రయత్నాలు చేయం. కదలలేదండి అసలు. ఎందుకు కదలలేదో తెలుసా? దేవుడు నన్ను ఇంకా కదిలించలేదు. దేవుడు కదిలించిన దాకా నేను అంతే ఉంటా. నేను దేవుడు కదిలించకుండా సొంతంగా పోయి చేసేది ఘోరంత అయితే, నా దేవుడు కదిలించినప్పుడు నేను కదిలితే వచ్చే ఫలం కొండంత. ఇప్పటిదాకా సొంత బుద్ధిని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని నష్టపోయాను, ఇంకా కదలకూడదని విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా, నిదానించి చూచుచున్నట్టుగా చక్కగా దేవుని వైపు దృష్టి నిలిపి, మేఘము కదిలినప్పుడు ఇశ్రాయేలు కదలాలన్నట్టుగా నువ్వు గదులు, అప్పుడు నేను కదులుతా అని కూర్చున్నాడు. ఇక కూర్చున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆస్తులే సమకూర్చలా. తెలుసు మోషేకి ఎప్పుడైనా నన్ను పిలుస్తాడని. అందుకే 40 ఏళ్ళకు కూడా తన మామ అయిన ఇత్రో మందను మేపుతున్నాడు, కానీ తన కోసం ఒక మందను పెట్టుకోవాలా. కావాలంటే చూడండి, నిర్గమకాండం 3లో అదే ఉంటుంది. దేవదర్శనం పొందాడు, మండుచున్న పొదలో దేవదర్శనం పొందాడు. అక్కడ దేవుని చేత హెచ్చరించబడ్డాడు, పిలువబడ్డాడు, బాధ్యత స్వీకరించాడు, లైన్లోకి వెళ్ళాడు. తను వెళ్ళేటప్పుడు మందలను తీసుకొని పోయాడా? లేదండి, భార్య పిల్లల్ని మాత్రమే తీసుకొని పోయాడు. ఇక ఏం లేదు అక్కడ సంపాదించిన ఆస్తి. అదే మనమైతే ఆ ఎటుగూడి ఇక్కడ స్థిరపడ్డాగా దేవుడు ఇప్పట్లో పిలిచేటట్టు లేడు. మా అయ్యా నాకు కూడా 4 గొర్రెలు, మా అయ్యా నేను కూడా పెంచుకొని పిల్లల్ని పెట్టించుకుంటాను, అయ్యా గొర్రెలు పిల్లలు పెడతా ఉంటే నేను చిన్నగా ఆస్తిపరువుని అవుతాను మా అయ్యా అని చిన్నగా ఆ పని చేసేవాళ్ళమేమో మనం. మోషే ఆ పని కూడా చేయాల. మిద్యాను ఆస్తుల విషయంలో కూడా స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు. ఏంటి, నన్ను దేవుడు అక్కడికి పంపడం ఖాయం, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పిలిచినప్పుడు మరి ఇవన్నీ తగిలించుకుంటే ఎట్లా నేను మందల్ని? కాబట్టి నాకు నేనుగా ఏమీ సమకూర్చుకోను. నన్ను పుట్టించాడు ఆయన, నన్ను పెంచాడు ఆయన, బతికించాడు ఆయన, ఇంతవరకు నన్ను ఉంచాడు ఆయన. మొత్తానికి ఆయన ఏదో పని చేయడానికి నన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పిలుపు వచ్చిన దాకా నాకు ఇక్కడ ఏ లింకు ఏర్పరచుకోకూడదని. వా, ఎంత స్థిరంగా ఉన్నాడో. మిద్యాను ఆస్తులను ఆర్జించుకునే విషయంలో మోషే స్థిరంగా ఉన్నాడు. అలాగే తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళి ప్రయోగాలు చేసే విషయంలో కూడా మోషే స్థిరంగా ఉన్నాడండి. అర్థమైందా? వాక్యం అంటుంది మోషే స్థిరబుద్ధి గలవాడు అని. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి మాట చెప్తా. మన జీవితం అయినా, మన భవిష్యత్ అయినా, మన పిల్లల భవిష్యత్ అయినా, మన ఫ్యామిలీ భవిష్యత్ అయినా మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుందండి. బుద్ధి, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు బుద్ధి మంచిదైతే మనమే కాదు, బిడ్డ తరం అది దీవెన. వేద ఋషులు యజ్ఞాలలో హవిస్సులు అర్పించి ఒక ప్రార్థన చేసేవాళ్ళు. వేదంలో చదివాను నేను. ప్రజాపతి ఇంద్ర, రమ్ము మా హవిస్సులను గైకొనుము, మా హవిస్సులను గైకొనుము, మా బుద్ధులను కాచుము, మా బుద్ధులను నీ చిత్తం ప్రకారం ప్రేరేపించుము అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? మా బుద్ధులను ప్రభావితం చెయ్యి, నువ్వు ప్రభావితం చేయి. మా బుద్ధిని మేము ప్రభావితం చేయకూడదు, శత్రువు ప్రభావితం చేయకూడదు. దేవా, మా బుద్ధిని నీవు ప్రభావితం చేయి అని ప్రార్థించారండి. ఎంత జ్ఞానవంతులో చూడవాళ్ళు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మనం మన సొంత బుద్ధితో ప్రవర్తిస్తే ఎంత ప్రమాదమో వాళ్ళకి అర్థమైంది. శత్రువు బుద్ధిని ప్రేరేపిస్తే, మన బుద్ధిని శత్రువు ప్రేరేపిస్తే అది ఎంత దుర్మార్గమో, మన నుండి ఎలాంటి దుర్మార్గాలు జరుగుతాయో కూడా వాళ్ళకి తెలిసింది.
మన బుద్ధిని మనం ప్రేరేపించుకోకూడదు, శత్రువు కూడా మన బుద్ధిని. మరి ఇస్కరియోతు యోధా బుద్ధిని వాడు ప్రేరేపించాడు, శత్రువు. ఫలితంగా ఏం జరిగింది? యేసు ప్రభుని అమ్ముకున్నాడు వాడు. అంత దుర్మార్గాలు జరుగుతాయి మన బుద్ధిని శత్రువు ప్రేరేపిస్తే. మన బుద్ధిని మనం ప్రేరేపించుకున్నా కూడా ప్రాబ్లమే. అందుకే దేవుడికి మనం చేసే ప్రార్థనలు ఇది తప్పనిసరిగా ఉండాలి. దేవా, నా బుద్ధిని, నా మనస్సును సమస్త విషయములలో నీవు ప్రేరేపించు. నేనేం చేయాలన్నా, ఎటు నడవాలన్నా, ఏది గద్దించాలన్నా, దేవా నన్ను నువ్వు ప్రేరేపించు, నన్ను నువ్వు ప్రభావితం చేయి, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించు, నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అనే ప్రార్థన తప్పనిసరిగా మనకు ఉండాలి. నేనైతే ఖచ్చితంగా చేసుకుంటా ఆ ప్రార్థన. దేవా, నా మనస్సుని నీవు ప్రేరేపించు, నీ చిత్త ప్రకారమే నన్ను నడిపించు, నీ చిత్తమునకు భిన్నంగా ఒక అడుగు కూడా నేను వెయ్యకుండా నన్ను జాగ్రత్త చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటా యథార్థమైన మనసుతో. ఎందుకంటే నా బుద్ధి పనికిమాలిన బుద్ధినైనా, నా బుద్ధి, నా జ్ఞానం సరైనది కాదు, నా చిత్తం యుక్తమైనది కాదు, కనుక నీ చిత్తమే నాలో జరగాలి. శత్రువు నన్ను ప్రేరేపించకుండా వాడిని గద్దించి దూరపరచు. కొన్ని సమయాల్లో వాడు నన్ను సమీపించి నా మనసును ప్రేరేపిస్తాడు కొన్ని దుష్ట కార్యాలకు. వాడిని నా దరి చేరనీయొద్దు. నేను ఎల్లప్పుడూ నీ చిత్తవృత్తి చొప్పున నడిపించబడాలి, కనుక నన్ను నీ చిత్తము చొప్పున నన్ను నడిపించమని నేను ప్రార్థన చేసుకుంటా. మీకు కూడా అదే నేర్పుతున్నా, అలా చేసుకోండి ప్రార్థన. దేవా, నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువు గాత అంటారు, గాక కాదు గాత అంటారు. ఉంటుంది, అలానే ఉంటుంది, చదువుకోవచ్చు ఆర్య ఋషులు. బైబిల్లో భక్తులు కూడా దేవా నీ చిత్తమే మా ఎడల సిద్ధించుగాక, నీ సంకల్పమే మాలో నెరవేరుగాక. యేసయ్య నేర్పిన ప్రార్థన కూడా అదే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును అంటే మా జీవితాల్లో కూడా అలా నీ చిత్తమే నెరవేరాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ బుద్ధి విషయంలో కాచుకోవాలి అని నేను అన్నానంటే, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా పనిచేసేది మన బుద్ధి. మన బుద్ధి గాడి తప్పిందంటే దానివల్ల చాలా నష్టం మనము, కుటుంబం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో మన బుద్ధి దారి మళ్ళిద్ది. అలా కొన్ని సందర్భాల్లో కొంతమందికి దొంగ బుద్ధి బయటపడిద్ది. దొంగ బుద్ధి అవకాశం ఉండి అక్కడ ఎవరూ లేరు, అది తీసుకున్నా ఎవరు ఏమన్నారు అనుకోండి, వెంటనే దొంగగా మారిపోతారు. అక్కడ దొంగ బుద్ధి. దొంగతనం అనగానే పక్క వాళ్ళ వస్తువులు తీసుకుంటేనే దొంగతనం కాదండి. పొరుగామె భర్తను ఆశించి పొందగోరినా దొంగతనమే, పొరుగువాని భార్యను ఆశించి పొందగోరినా దొంగతనమే. పాయింట్ అర్థమైందా? తనలోనే వాటిలో ఇది పొరుగువాని భార్యను ఆశించి పొందగోరుట దొంగతనమే. నంబర్ 1 పెద్ద చోరీ అది. పొరుగువాని భార్యను ఆశించి అపహరించుట, వాని కొరకు ప్రత్యేకంగా ఉండవలసిన దాన్ని వీడు అపహరించుట, అది వెరీ డేంజర్. పొరుగువాని భార్యను అలాగే పొరుగామె భర్తను కూడా ఆశించి పొందగోరుట దొంగతనం లెక్కలోకే వచ్చేది. ఒక పక్క భార్యను మోసగించిన, భర్తను మోసగించిన పాపం ఒక పక్క, పొరుగువారి దాన్ని దోచుకున్న పాపం మరో పక్క. చూడు, ఒక తప్పుడు పనికి 2 నేరాలు. ఇట్లాగా మనం చేసే వాటికి ఎన్నో రకాల నేరాలు ఉంటాయో. మనం ఒకటే కదా అనుకుంటాం, దానికి చాలా లింకులు ఉంటాయి. ఎండ దెబ్బకి అర్థమవుతుందో లేదో మరి నేను చెప్పేది. బుద్ధి పెడత్రోవ పట్టింది అనుకోండి, చక్కని భర్త, 2 పిల్లలు, జీవితం బాగుంది. ఒకానొక ఘట్టంలో బుద్ధి పెడత్రోవ పట్టింది. ఒక అమ్మాయిది, నాకు తెలిసిన అమ్మాయి, 2 పిల్లలు, చక్కని భర్త, బాగా చూసుకునే కుటుంబం. బుద్ధి పెడత్రోవ పట్టింది. ఎవడో దిక్కుమాలినోడు కనపడ్డాడు, భర్తని పిల్లల్ని మొత్తాన్ని వదిలిపెట్టి వాంతో కలిసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? నిలువున భర్తని పిల్లల్ని ఆంతున మోసం చేసి వచ్చిందని నువ్వు నాకు మాత్రం నమ్మకం ఏందని రోజు అంటున్నాడు. అంతంగా బతకలేకపోతుంది. అలాగని తిరిగి రావడానిక భర్త చూసి మరో పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన తప్పు కాదు, ఆయనకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది కనుక మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లల్ని పెట్టుకొని మరో మ్యారేజ్ చేసుకున్నాడు. మరి పిల్లలకి అన్నం పెట్టుకోవాలి కదా. పెద్దలే చూసి, అరే ఎంత దుర్మార్గం చేసిన దుర్మార్గురాలు, దాని బుద్ధి అంత పందిలాంటి బుద్ధి దాన్ని పోయిందిరా, పోయింది, అది ఆ శాపాన్ని అది పొందాలి, నువ్వెందుకు పొందాలిరా, ఇదిగో మేము సంబంధం చూస్తున్నాం చూసి చేసుకోయా అని వాళ్ళు సంబంధం చూపించారు, తలొంచాడు. మరి పిల్లలకి అన్నం ఉండేవాళ్ళు కావాలి కదండి, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భర్త దగ్గరికి రావాలి కాదు. బుద్ధి తేడా వస్తే అది అందరికీ శాపం అన్న మాట అన్నాను కదా, ఎలాగో చెప్తా. ఇప్పుడు ఆమె ఇక్కడికి రాదు, అక్కడ ప్రశాంతంగా ఉండలేదు, అక్కడ శాపం అనుభవిస్తుంది. పిల్లల విషయం తీసుకొస్తే కన్న తల్లి ఆమె, ఆడకపోదామంటే వాడు తంతాడు. పిల్లలు ఆడికిపోయి అమ్మా అంటే ఆమె అమ్మే కానీ వాడు నాన్న కాదు. ఎవరు? నెంబర్ 2 వాడు నాన్న కాదు. వాడేమంటాడు? ఇప్పుడు
ఊరుకుంటాడా? సరే, అలాగని నాన్న అని నాన్న దగ్గర ఆప్యాయత పొందుదామా? రెండోసారి చేసుకున్నామా, సొంత అమ్మ కాదు. ఇప్పుడు పిల్లల గతి చూడండి. తల్లిదండ్రి ఇద్దరు బతికే ఉన్నారు, ఇద్దరు సావలా బతికే ఉన్నారు, నిరభ్యంతరంగా బతికే ఉన్నారు. కానీ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు చూడండి. అమ్మ బతికుంది కానీ అమ్మ ప్రేమకు నోచుకునే దిక్కు లేదు. నాన్న బతికున్నాడు కానీ నాన్న ఇంకొక ఆమెను చేసుకున్నాడు, మంచిదని చేసుకున్నాడు, వంచకురాలైంది, పిల్లల్ని టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు పిల్లలకి దిక్కంటే ఆ ముసలమ్మ ముసలోడు ఎవరన్నా బతికుంటే పోయి వాళ్ళ రెక్క కింద బతకాలి. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ శపించబడింది చూడండి. ఒక వంకర బుద్ధితో చేసిన దిక్కుమాలిన పని వల్ల, ఒక విషఘడియలో బుద్ధి పెడత్రోవ బట్టి నీచానికి దిగజారినందున ఎంత శాపం అయిపోయిందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా పొగుడుతారు తల్లి. అసలు నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు, అసలు ఏంది నీ ముఖం ఏంది, నీ కళ్ళ ఏంది, నీ అందం ఏంది, నీ సౌందర్యం ఏంది, ఆయన నల్లగొన్నాడేంది, అసలు నువ్వెక్కడ ఆయన ఎక్కడ, నువ్వు సినిమా హీరోయిన్ లాగున్నావు, ఆయన ఏంది అసలు పొగులు తుట్టి రాత్రి కల్లోకి వచ్చేటట్టున్నాడు. సైతాన్ వాళ్ళు పక్కన చేరి ఇట్లాంటి మాటలు చెప్తారు. ఏమాత్రం స్థిరబుద్ధి కోల్పోయి పెడబుద్ధికి వెళ్ళావా, నీ దినం నువ్వు చేసుకొని పెండం నువ్వు పెట్టుకున్నట్టే. మళ్ళీ ఎవడు బయట వాళ్ళు పెట్టడం కాదు, నీ దినం నువ్వే చేసుకొని పెండం నువ్వే పెట్టుకున్నట్టు అయింది. జాగ్రత్త. అది స్త్రీ అయినా పురుషుడైనా. బుద్ధులు పెడత్రోవ పడితే కుటుంబాలు ఎలా శపించబడతాయో మచ్చు తునకలాగా ఒకటి సరిపోదు, ఇంకా పెద్ద సుదీర్ఘ ప్రసంగం కావాలి. అసలుకి ఎండ కొడుతుంది. మన బుద్ధులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు శత్రువగు సాతాను. యుక్తులు వన్నుతాడు వాడు. శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, ముక్తిదాత యేసుక్రీస్తు శక్తి నన్ను తప్పించెనయ్యా, ప్రేమ సాగరా. ఒకవేళ ఇప్పటికే అడుగులు జారి తేడా పడుంటే కనీసం ఇకనన్నా సిగ్గు తెచ్చుకొని యేసు వైపు తిరగండి, మారు మనసు పొందండి, దేవుని కాళ్ళు పట్టుకొని ఏడవండి. దేవుడే నీకు బంధకాలు తెంచి దారి చూపిస్తాడు. దేవుడే ఆ శాపంలో నుంచి నువ్వు విడుదల పొందేటట్టు, నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు దేవుడు దయ చూపుతాడు. లేకపోతే తప్పదు. చెప్పండి, ఇప్పుడు ఇది ఇలా తేడా పట్టడానికి ఏది కారణం? బుద్ధి, వంకర బుద్ధి. దాని ఫలితం మగోడైనా అంతే, ఆడమనిషే కాదు మగోడైనా అంతే. చక్కని భార్య, పిల్లలు, వాడి మాటలు విని ఎచ్చులకు పోయి తగిలించుకుంటాడు ఎవరినో మహాతల్లిని. ఇకేం చేసింది ఆమె? ఇప్పుడు ఇక ఆమెకి బానిసైపోతాడు. భార్య, పిల్లలు మొత్తం రోడ్డున పడతారు. నేను చెబుతున్నది ఎవరైనా నీ భార్య నిన్ను విసర్జిస్తే, నీ భార్య నిన్ను అశ్రద్ధ చేస్తే, నీ భార్య నిన్ను వదిలిపోతే మరో వివాహం న్యాయమే. కానీ చక్కని భార్య, చక్కగా నిన్ను చూసుకునే భార్య, పిల్లలు ఉండగా వంకర బుద్ధి కలిగి ప్రలోభాలకు లొంగి తేడాపడ్డావా, నువ్వు నీ ఇల్లు మొత్తం శాపగ్రస్తం అయిపోయింది. అట్లా బలైన వాళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది. ఎన్ని నాకు ఇట్లాంటి స్టోరీసు చెప్పి బోర్ నేర్చేవాళ్ళు బోల్డ్ అంతమంది అండి. నా కర్మగాలి తేడా పడ్డానన్న నా గతి ఇట్లా అయిపోయిందని. ఇలాగా ఈ విషయాలే కాదు, ఇంకా వ్యసనాలకు బలైన వాళ్ళు ఉన్నారు. ఒకానొక ఘట్టంలో బుద్ధి పెడత్రోవ బట్టి అప్పటిదాకా కనీసం మా నాన్న తాగుబోతురా, నాకు తాగుడంటే నచ్చదో, తాగుబోతులు అంటే నాకు చిరాకు, పిచ్చెక్కుద్ది నాకు, మా అయ్య తాగి మా జీవితాలు నాశనం చేశాడని పలికినోడే ఒక దశకు వచ్చేటప్పటికి ఫ్రెండ్ పిలిచాడని పోతాడు. పొయ్యి అందులో మూతి పెడతాడు, ఆ దరిద్రంలో మూతి పెడతాడు. ఇక దాని నుంచి బయటకు రాలేక ఫస్ట్ ఏం చెప్పాడు? మా నాన్న తాగుబోతాయి మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు అన్న వీడే వాళ్ళ అయ్య కంటే గజ తాగుబోతుగా మారతాడు. అరే నువ్వేనా ఆ మాట మాట్లాడింది ఆనాడు? పెద్ద మనిషిలాగా మాట్లాడావు కదరా, మా నాన్న తాగుడు వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మా జీవితాలు సర్వనాశనం అయిపోయి నేను తెగ మాట్లాడావు కదరా, మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏందిరా అంటే, ఏం చేసేది ఏముందిరా, కర్మ మానలేకపోతున్నాను రా, లేచి వెళ్ళిపోతాడు వాడు. ఇలాగా ఒక త్రాగుడు అనేది ఏముంది, వ్యభిచారం అనేది ఏముంది, చెడిపోయినటువంటి క్రియలు అనేది ఏముంది ఏమండి? కొంతమందికి ఇంకొక దరిద్ర బుద్ధి ఉంటుంది, చాడీలు చెప్పే బుద్ధి. ఇవన్నీ బుద్ధులే, జనాలకు ఉండే బుద్ధులు. ఏ కాడికి అవతల వాళ్ళ స్టోరీలు తీసుకొచ్చి అందులో కొంచెం మసాలా మిక్స్ చేసి, మరి టేస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు వట్టి మటన్ వండుకుంటే ఏం బాగుంటుంది, మసాలా బాగా దట్టిస్తే
కమ్మని రుచి, మంచి టేస్ట్ కదా, అందుకని మసాలా కలిపితే బాగుంటుంది. కొంతమందికి ఇది ఒక దరిద్ర బుద్ధి. ఈ ఇంట్లో వ్యవహారాలు ఆ ఇంట్లో చెప్పి, ఆ ఇంట్లో వ్యవహారాలు ఈ ఇంట్లో చెప్పి, మధ్యలో కాస్త మసాలా మిక్స్ చేసి చివరికి అది కాస్త పబ్లిక్ అయ్యి వాళ్ళు ఇల్లు కొట్టుకుంటారు. కొట్టుకొని ఎవరు చెప్పారు అసలు నీకు అంటే ఫలానా పొల్లమ్మ చెప్పింది. ఏమని జుట్టు పట్టుకు లాక్కొస్తారు ఇంట్లో నుంచి బయటికి. రా, ఏం చెప్పావు నువ్వు? నాకేం తెలుసమ్మా, నేనేం చెప్పాను? ఆపు నీ నాటకాలు, నువ్వు ఏం చెప్పావు? ఇదిగో ఇట్లా చెప్పావంట అని ఆమె కొట్టింది ఏమో కొట్టింది, ఇద్దరు కలిసి కొడతారు. ఇట్లా తన్నులు తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పాయింటా కాదా? మరి పబ్లిక్లో నా చిన్నప్పటి నుంచి మరి నేనేమి పెద్ద అందరం మీద పెరగల, స్లమ్లో పెరిగా. ఈ స్థాయి నుంచి అన్ని రకాల అనుభవాలు చూసా, పంపుల దగ్గర తగాదాల దగ్గర నుంచి. కొంతమందికి ఏమి నోటి తొందర, దానికి ఇంకో పేరు ఉందిలే, నేను అనకూడదు. అస్సలు ఆగదు. ఊరికే వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి. దరిద్రం, శాపం అది, అదొక శాపం. అపహాసకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇదొక టైపా? ఈ చాడీలు చెప్పే టైపు, నిందలు ప్రచారాలు చేసే టైపు ఒక టైపా? ఇది మూడో టైపు. కాస్త అబద్ధాలు కూడా కల్పించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు చేపించబడతారు? వాళ్ళే. ఇప్పుడు నేను తేడా అనుకోండి, చూసినోడు ఎవడు? చూసి కదా ఏదన్నా ఒక మాట ఒకరితో పంచుకున్న అర్థం ఉండాలి. నన్ను చూడకుండా, నేను తేడా అన్నది సాక్ష్యం లేకుండా ఇలా అంటా అనే మాట ఇంకొకటితో నువ్వు అంటే ఒక అబద్ధాన్ని నువ్వు ప్రచారం చేసినట్టేగా. సాతాను భక్తులను ఎఫెక్ట్ చేయడానికి వాడుకునేది నిందా ప్రచారాలని. సాతాను భక్తుల్ని డ్యామేజ్ చేయడానికి వాడు వాడుకునేటువంటి ఆయుధం నింద. కొంతమంది క్రైస్తవులే, మన సహోదరులే, ఏమండి పాస్టర్లు కొంతమంది అంటున్నారంట, ఏంది శాలేం రాజు గారు తేడా అంటగాని. ఈ మధ్య వచ్చిందిలే, కొంచెం టాకింగ్ వచ్చిందిలే తేడా అంటగాని. పాస్టర్లు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నేను రోడ్డును పడితే చూడాలని. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. కొన్ని సంవత్సరాలు మరుగు నుండి కరోనా టైంలో కరోనా పోయింది కానీ ఈడు బోలా ఈ లైన్లో ఉన్నాడు. అసలు ఇంత పెద్ద సంఘం ఏంది, ఈ సంఘాలు ఏంది, దగ్గర 200 సంఖ్యకి చేరుతున్నాయి సంఘాలు. ఆడబట్టిన తండ్రి సన్నిధి బోర్డు కనపడుతుంది. ఈ సంఘాలు ఏంది, ఈ సంఘం ఏంది, పరిచర్య ఏంది, ఈ ఆన్లైన్ సర్వీస్ ఏంది, ఈ ఆన్లైన్లో ఫాలోయింగ్ ఏంది, అది ఎక్కడ చూసినా ఈడే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాట్లాడుతుంటాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనపడతాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనపడతాడు. పాపం కొంతమందికి సంతోషం కలిగితే కొంతమందికి బాగా బాధగా ఉంది. మహామంట అంటారే, అట్టుంది. అందుకని ఏ దొరికిద్దా నా మీద ప్రచారం చేద్దాం, ప్రజలకి ఏ దొరికిద్దా ఒక అపనింద ప్రచారం చేద్దాం, ఎవడు మాట్లాడతారు, ఏ కుక్క వాగుద్దా నేను కూడా భౌభవం అందామని. ఈ కుక్క జాతోళ్ళు ఉన్నారు కొంతమంది ఇళ్లలో కూడా. కుక్క జాతోళ్ళు అంటే కుక్కకి లాజిక్ ఉండదు. అవతల పక్క బజార్లో ఒకటి భవ ఉందనుకో, ఆ పక్క బజార్ ఆ ధరిని ఉన్నది భవ అంటది. ఎందుకు అరిచావు నువ్వు అంటే దానికి లాజిక్ ఉండదు. ఎందుకు సార్, నాకు నా జాతి అరిచింది సార్, నేను కూడా అరుతాను అన్నట్టు. అరే, ఒక దైవ సేవకుడు అనేక ఆత్మల రక్షణలోకి నడిపిస్తున్నవాడు, గొప్ప పరిచర్య జరుగుతుంది, మనం చేయకపోయినా ఒకటి చేస్తున్నాడు, చేసేవాడికి మనం సపోర్ట్ చేయాలి, చేయూతను అందించాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంతోమంది జీవితాలు మార్చబడుతున్నాయి, ప్రభు మహింపరచబడుతున్నాడు, దేవుని నామం ఊరేగించబడుతుంది. నా సహోదరుడే, అందరూ కలిసి చేస్తుంది యేసయ్య సేవే, ఎవరు చేస్తేనేమి దేవునికి స్తోత్రం అనుకొని యథార్థ హృదయంతో ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటే, ప్రార్థించేవాళ్ళు కొంతమంది ఉంటే, దుర్మార్గులు మతోన్మాదులు కల్పించిన అబద్ధాలని నిజమని ప్రచారం చేస్తున్న దుర్మార్గులైనటువంటి సేవకులు, దుష్టులైన పనివారు కూడా లేకపోలేదు. వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆ లెక్క దేవుడే వాళ్ళకి చెప్పాలి, దేవుడికే వాళ్ళు చెప్పాలి, దేవుడే వాళ్ళ లెక్క వాళ్ళకి కట్టాలి. నేనైతే వాళ్ళని దేవుడు క్షమించాలని కోరుకుంటున్నా. అసూయ, అక్కస్సు, ఈర్ష్య, ద్వేషాలు, సాతానుగాడి కుట్రను అర్థం చేసుకోలేకపోతున్నారు. సహోదరుల మీదనే కత్తి దూసి దుర్మార్గం చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మారు మనసు కలగాలి, బుద్ధి మారాలి అని. ఏ బుద్ధి? అబద్ధాలను ప్రచారం చేసే, నిందలను ప్రచారం చేసే బుద్ధి. నాయన, దుర్మార్గులు ప్రచారం చేసినటువంటి అబద్ధాలను నెరవేర్చేంత ఖాళీ నాకు ఎక్కడ తగలబడింది అయ్యా. అరే, నన్ను ఇంట్లో వండుతున్నారా, బయట వండుతున్నారా, తోటలో పోయి ప్రార్థన చేస్తుందంటే ఆడొచ్చి పట్టుకుంటున్నారు, ఈ రాజాపేట పొలాన్ని పోయి ఆడ చేస్తుంటే ఆడొచ్చి పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉంటే ఇంట్లో ప్రశాంతంగా నన్ను ఉండనీయకుండా ఎక్కడరా నేను రహస్యంగా ఉంది, ఎక్కడ నేను ఆ బ్రతుకంతా తెరిచిన పుస్తకం లాగా ఇంట బయట ఎటు పోయినా ఎక్కడ నేను? ఏమో, నేనేం దేవుణ్ణి కాదు, బలహీనుడైన మనుషుణ్ణే. కానీ పాపాలు చేసేంత ఖాళీ, పాపాలు చేసేంత ప్రశాంతత, చెడిపోయిన కార్యాలు చేసి నెరవేర్చేంత ప్రశాంతత నాకు ఎక్కడ తగలబడింది? మరి దుర్మార్గపు ప్రచారాలు,
ఉం? దొంగతనాలు జ్ఞానవంతులు తెలుసుకుంటారు, ప్రార్థిస్తారని చెబుతున్నాను. అన్యాయంగా మతోన్మాదులు కల్పించి, మతోన్మాదులకు ఉన్నారండి, వాళ్ళకి మంట పడుతుంది. ఎందుకంటే వాళ్ళోళ్ళు కూడా మన వీడియోలు పెట్టుకుంటున్నారు వాళ్ళ రీల్స్లో. వాళ్ళోళ్ళు కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోండి, నేను ఇక్కడ మాట్లాడిన మాటలు వాళ్ళ రీల్స్లో వస్తూ ఉంటాయి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటున్నారు. వీడికి మంట పడుతుంది, వీళ్ళకి మంట పడుతుంది. మతోన్మాదులు గారు ఇంట్రా వీడు ఎవరు పట్టిన ఇందులో మనోళ్ళు ఇందులో వీడెమిడి పడ్డారని వాళ్ళు ఎట్లో కట్లా నేను చెడ్డ అనిపించాలని మతోన్మాదులు అందరూ ఏకమై, ఒకడు కాదు రకరకాల వాళ్ళు, వాళ్ళతో పాటు కొంతమంది దుర్బోధకులు, వాళ్ళకి ఉపందించేవాళ్ళు, వీళ్ళంతా కలిసి దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఆ నిందల్ని చక్కగా సేవ చేసుకుంటా బతుకుతున్నాడికి ఏం మాయ రోగం, నీదేదో నువ్వు చేసుకోరా బాబు. కానీ అట్లా కాదు వాటన్నిటినీ ప్రచారం చేసి నన్ను డ్యామేజ్ చేయాలని ఎంత తపన పడుతున్నారో కొంతమంది. అంటే అపనింద పిశాచాన్ని ఎక్కించుకున్నారు నెత్తిన. ఏ పిశాచం? అపనింద పిశాచాన్ని ఎక్కించుకున్నారు నెత్తిన. శాపగ్రస్తులు అవుతారని తెలియట్లే. చెరపకురా చెడేవని చేస్తున్న నా పనిని పాడు చేయాలని చూస్తే, దేవుడి పనిని పాడు చేయాలని చూస్తే దేవుడు ఏం చేస్తాడు? ఎవడు పాడు చేయాలని చూశాడో వాడిని పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సేవకుడైనా విశ్వాసైనా క్రైస్తవులైనప్పుడు బుద్ధి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు భయం అండి, ఏ సేవకుడి గురించి అయినా ఇంకొకళ్ళకి నెగిటివ్గా చెప్పాలంటే భయం. ఇంతకాలమైంది బలిపీఠం మీదకి వచ్చి, సాధ్యమైనంత వరకు దైవజనులను గురించి, నాకు ముందు పెద్దలుగా ఉన్న సేవకులను గురించి ఘనంగానే మాట్లాడాను. కానీ ఎప్పుడన్నా ఒక సేవకుడు ఎట్లా అని మీ ముందు ప్రచారం చేయడం మీరు విన్నారా? మీరు ఎరుగుదురా? ఏనాడని లైవ్లు మొత్తం ఉన్నాయి యూట్యూబ్లో. శాలేమన్నగా అది నప్పదు, అసలు కుదరదు. ఎందుకంటే అంత ఖాళీ కూడా మనకి లేదు. మనకి ఉపదేశాలే సరిపోయింది, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఆ చెత్త మనకెందుకు? ఒకవేళ ఎవడన్నా తేడా పడ్డాడని తెలిసినా కూడా ప్రార్థన చేస్తా, ప్రభా తేడా పడ్డాడు కనికరించి లేవనెత్తు ప్రభు అని. చెప్పే అవకాశం ఉంటే డైరెక్ట్గా వానికే చెబుతా, నీ గురించి ఇలా బయటకు వచ్చిందయా చూసుకో, కొంచెం నువ్వు సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకో, సేవ చేస్తున్నావు కదా అని చెబుతా. నాకు అందని స్థితిలో ఉంటే ప్రార్థన చేస్తా, అంతవరకే. కానీ చిలువలు పలువలుగా వ్యాపింపజేయడానికి ఎప్పుడూ ఎన్నడూ ప్రయత్నించలేదు. ఇలాంటి బుద్ధిని సాధన చేయమని దేవుడు తెలియజేశాడు. తొందరపడి నోరు జారొద్దు నాయన. నీ గురించి చెడ్డగా మాట్లాడినా కూడా వాళ్ళ గురించి నువ్వు నెగిటివ్గా మాట్లాడొద్దు. వాళ్ళ గురించి నువ్వు వాళ్ళ లైఫ్లు ఎత్తి, నీ లైఫ్లు ఎత్తారని వాళ్ళ లైఫ్లు ఎత్తి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాడు. ఇప్పుడు కాదు, 300 మంది సంఘం ఉన్నప్పుడే దేవుడు నాకు ఈ పాఠం నేర్పించాడు, పరుల జోలికి పోవద్దు అని. బుద్ధులను కాపాడుకోవాలి నాయన, బుద్ధిని కాపాడుకోవాలి. మంచోడు బుద్ధి అన్న సామెత ఉంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో మన బుద్ధులు బయటపడతాయి. ఆ బుద్ధుల్ని, దిక్కుమాలిన బుద్ధుల్ని చంపేయాలి. చిలువలు పలువలుగా ప్రచారం చేయటం, పక్క వాళ్ళని గురించి వికృతంగా మాట్లాడటం అనే నీచ ప్రవృత్తిని మానుకోవాలి. ఆ బుద్ధి మంచిది కాదు. అలా మాట్లాడుకునే వాళ్ళని దుర్బుద్ధి గలవారు, అపనింద పిశాచకులు అనే వాటితో పాటు అపహాసకులు అని కూడా అంటారు. వాళ్ళ మీద వాళ్ళకి ఒక వ్యక్తిని గురించి చిలువలు పలువలు ప్రచారం చేసి అపహసించే అపహాసకులు అపహాస్యం పాలైపోతారు. దేవుడు నాకేమైనా తక్కువ చేశాడా? ఈ అపహాసకులు ఇన్ని రకాల ప్రచారాలు చేసే దేవుడు నాకేమైనా తక్కువ చేశాడా? దినదిన ప్రవర్ధమానంగా నా తండ్రి పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నాడు. నాకు వచ్చిన నష్టమేమీ లేదు, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎవడు నా గురించి పంచుకుంటున్నాడో వాడు ఎఫెక్ట్ అవుతాడు, వాడు దెబ్బతింటాడు. వాడు కీడు చేయాలనుకున్నదల్లా నాకు మేలుగానే మారిద్ది. కానీ నాకు కీడు చేద్దాం అనుకున్నాడు ఖచ్చితంగా పోయి కీడులో పడతాడు. పని ఏమన్నా ఆగిందా? ఇంకా కొత్త బ్రాంచీలు స్టార్ట్ అవుతున్నాయి. దేవుని చిత్తం అయితే త్వరలో విజయవాడను కూడా డైరెక్ట్గా దేవుని చిత్తం అయితే నేనే అజయుడు నేను కలిసి. దుర్బుద్ధి, చంచల బుద్ధి. ఫస్ట్దేమో స్థిర బుద్ధి. స్థిర బుద్ధి అంటే ఒకే క్రమంలో నిలిచి ఉండటం. వంకర బుద్ధి అంటే కుటుంబాలని నాశనం చేసుకోవటం. చంచల బుద్ధి అంటే ఒక దాని మీద స్థిరంగా నిలబడకుండా అటో కడుగు ఇటో కడుగు ఇటో కడుగు అటో కడుగు అటో కడుగు ఇటో కడుగు కాసేపట్ట ఈ స్థిరం లేకుండా కోతి ఎగిరినట్టు ఎగురుతుంటారు. కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు, ఇట్ట విశ్వాసులు ఉన్నారు. ఈ స్థిరం లేనివాళ్ళు కాసేపట్ట విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అన్న భేదం లేదు, ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, స్థిర బుద్ధిని సాధన చేయాలి, చంచల బుద్ధిని కాదు. కుటుంబాలని పతనం చేసే వంకర బుద్ధులు, వాటిని మనం విసర్జించాలి. 4వది దుర్బుద్ధి. కడుపులో అవతల వాడిని నాశనం చేయాలనే కుటిల బుద్ధి, దుర్బుద్ధి. అక్కా చెల్లెలు 2 ఏంటి? దుర్బుద్ధి, కుటిల బుద్ధి. సిస్టర్స్, ఇవన్నీ అవసరమా లేదండి మనకి? అవసరం. కుటిలత్వం అంటే ఏంటో తెలుసా? మనిషి ముందేమో
చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, చాలా అనురాగంగా మాట్లాడతారు. ఆ మనిషి పక్కకు పోగానే ఆ మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడతారు. లోపల కడుపు నిండా కుటిలత్వంతో నింపుకొని పైకి మాత్రం నాటకాలు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కుటిల బుద్ధి, కుటిల వర్తనలు యెహోవాకు హేయులు. కుటిల ప్రవర్తన, కుటిల బుద్ధి ఉంటే లోపల ఎలాగున్నావు బయటికి కూడా అలాగే ఉండవు. నాటకాలు ఆడొద్దు, ద్విపాత్రాభినయం చేయొద్దు. మనుషుల ముందేమో భజన చేసినట్టు మాట్లాడి మనుషుల పక్కనేమో కుటిలత్వంతో మాట్లాడొద్దు. కొంతమంది ఉన్నారు ఈ టైప్ వాళ్ళు. నటన దానికి కేసు రాస్తాడు దేవుడు. కుటిల బుద్ధిరా ఈ అమ్మాయికి, వీడి కుటిల బుద్ధిరా వీడికని. ఎందుకు చెప్తున్నాడో దేవుడు అర్థం చేసుకోండి ఈ మాటల్ని. ఈ దరిద్రాలు ఎన్నడూ రానియొద్దు. వీటిని బ్యాలెన్స్ చేసుకున్నారనుకో మీ అభివృద్ధిని ఆపటం ఎవడి వల్ల కాదు. పడతారు, ఆశీర్వదించబడతారు, అనేకులకు ఆశీర్వాద కారణంగా మారిపోతారు. కుటిల బుద్ధిని సాధన చేయొద్దు, దాన్ని విసర్జించడానికి సాధన చేయండి. కుటిలత్వం కలిగి నడుచుకోవద్దు. తర్వాత దుర్బుద్ధి, అబద్ధాలను ప్రచారం చేయటం. ఎందుకు ప్రచారం చేస్తే ఏం జరిగింది? అతన్ని వెంబడించే వాళ్ళు బ్రేక్ అయిపోతారు. కొంతమంది ఉంటారు కదా, ఈ స్థిరం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు చెవుల్లో పడ్డాయి అనుకో వాళ్ళు బ్రేక్ అయిపోతారు. అది కావాలి. ఎట్లనన్నా సరే ఆ పరిచర్య బ్రేక్ అవుతుంది, అతను నష్టపోయాడు, అతని వైభవం తగ్గిపోయింది అనిపించాలని. ఒరే నాయన, నా వైభవం ఇదే, నా గొప్ప, నా ఘనత, నా వైభవమా? పిలిచినవాడు, ఏర్పరిచినవాడు, కార్యం చేస్తున్నవాడు, అనేక ఆత్మల్ని గెలుచుకుంటున్నవాడు యేసయ్య. నన్ను పడేద్దామని ఏం చేద్దామని, ఎట్లన్నా నన్ను పడేద్దామని నేను ఒక మాట చెబుతానండి. నిలబడ్డాన్ని పడేస్తాను. నేను ఆల్రెడీ నేల మట్టుకు పడి ఉన్నాను. నన్ను ఇప్పుడు పడేయలేడు. ఎందుకు? యేసయ్య పాదాల దగ్గర ఎప్పుడో పడే ఉన్నాను నేను. నేల మట్టుకు నేను ప్రభు ముందు సాష్టాంగ పడున్నా. ఆయన కృప అంతా ఏముంది, నా గొప్పతనం ఏముంది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాని నేను, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాని ఆయన. నేను ఏముంది నాకు, నా గొప్ప? నేను ఏది దాచుకోలేదే. నేను ఏ స్థితి నుంచి వచ్చానో, ఎలాంటి బట్ట కట్టానో, ఏ పని చేశానో, ఏం చేశానో షో చేయలేదే. నేను మొత్తం ఓపెన్గా మాట్లాడిన. నా లైఫ్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా చాలా సంగతులు ఓపెన్గా పచ్చిగా నా దీన స్థితిని కూడా చెప్పుకున్నాను నేను. ఆల్రెడీ నేల మట్టుకు నేను తగ్గించుకొని ఉన్నా, పడే ఉన్నాను నేను. నన్ను పడేసేది నీకు బొంద. పడేయాలనుకుంటున్నాను నన్ను కాదు, నా పక్షాన్ని నిలిచిన యేసయ్యను పడేయాలనుకుంటున్నాడు. అలా ఇద్దా? నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యం నీ నడచెదా, పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. ధైర్యం, నా దేవుడే నా ధైర్యం అండి. ఎవడు ఎన్ని చెప్పుకుంటే నాకే ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఈ పాయింట్ ఎత్తాలి అంతే. అట్లాగే ఎవరైనా మంచిది కాదు అది. దుర్బుద్ధి లోపల కలిగి ఎదుటోడిని డ్యామేజ్ చేయాలని, ఎట్లనన్నా నష్టపుచ్చాలని, అతనిని అభిమానించే వాళ్ళ హృదయాల్లో అతని పట్ల ద్వేషం కలిగించాలని కొంతమంది పని కట్టుకొని చేస్తున్న విష ప్రచారాలు. కొంతమంది అయితే చర్చిలో మైకుల్లో దేవుని వాక్యం పెట్టకుండా నన్ను విమర్శించారు విమర్శకులు. ఆ విమర్శలు వేస్తున్నారంట మైకుల మీద. నాకు తెలిసి నవ్వుకున్నా. సువార్త ప్రచారంపై దుర్వార్త ప్రచారాన్ని దిగారు వీళ్ళు. అసూయ ఎంత పని చేసిందని అర్థమైందని నేను చెప్పింది మీకు. నా మీద విష ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేసే దుర్బోధకులు ఉన్నారు కదా, మతోన్మాదుల దుర్బోధకులు, వాళ్ళ మాటల్ని తీసుకెళ్ళి ఆ మైకుల్లో వచ్చేటట్టు పెడుతుంది. నేను షాలేము రాజు తేడా అనిపించాలని. వాళ్ళ వల్ల అయిద్దా చూద్దాం. కానీ వాళ్ళు నన్ను వెనక్కి నెడతారో ముందుకు తీసుకెళ్తారో చూద్దరు కానీ, మీరు కూడా చూద్దరు కానీ. దేవునికి స్తోత్రం. గుర్రాలు రథం లాగినట్టు వాళ్ళే లాగుతా తీసుకెళ్ళాలి నన్ను యేసు నామంలో. హల్లెలూయా. అంతే, వాళ్ళే ఊరేగించాలి యేసు నామంలో. వర్ధిల్లరు కదా. కన్నా కాదు.
నేను దీన స్థితి నుంచి వచ్చినోడిని. 40 రూపాయలు సెకండ్ హ్యాండ్ షర్టు, 70 రూపాయలు ప్యాంట్ సెకండ్ హ్యాండ్ తీసుకొని చర్చికి వెళ్ళాను నేను. అప్పుడు అప్పులు పాలే డబ్బులు లేని స్థితిలో, అలాంటి దీనమైనటువంటి పరిస్థితుల్లోంచి వచ్చినండి నేను. ఒక అన్నం పొట్లం తీసుకొచ్చి ఓపెన్ చేస్తే 21 రూపీస్ అన్నం పొట్లం. పిల్లలు తినగా, చిన్న పిల్లలు తినగా మిగిలింది తిని నీళ్లు తాగినండి నేను. ఇద్దరం. నేనేం అందలం మీద నుంచి రాలా. ఈరోజు కూడా అవసరమైతే వెళ్ళి మళ్ళీ ఏ పనైనా తగ్గించుకొని చేయడానికి 100% ఐఎమ్ రెడీ. నో ఎచ్చులు, నో ఎగస్టాలు. ఎందుకు? నేనేమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎరుగుదును. ఇదంతా నా తండ్రిది. అందుకే ఈరోజు కూడా రేకులింటోనే బతుకుతున్నా. ఎడవచ్చు ఒక ఇడుపు, కానీ నాకు అక్కర్లేదు, చాలది. ఆకులిల్లైనా రేకులిల్లైనా చాలు, అంత మాత్రం నేడిచ్చాడు. ఒకనాడు ఆ మాత్రం నేడు కూడా లేక అద్దీళ్లలో తిరిగా, ఈరోజు ఆ మాత్రం నేడిచ్చాడు. స్తోత్రం. ఎప్పటికప్పుడు నా గతాన్ని గుర్తు చేసుకుంటా, నేను ఏమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో అన్నీ ఎప్పటికప్పుడు మననం చేసుకుంటా ఉంటానికే ఏకాంత ప్రార్థనకి వెళ్ళేది నేను. నా తండ్రి ఎట్టి కార్యాలు చేశాడని ధ్యానించుకోవడానికి వెళ్ళి కూర్చొని దేవునితో గడుపుకుంటా ఉంటాను. నేను కూర్చొని మాట్లాడుకుంటా నేను ప్రభుతో. ఇప్పుడేదో నేను కుప్పల మీద కూర్చున్నా, నేనేదో పైకి చూసేదేం లేదు. అప్పుడు ఎలానో ఇప్పుడు అలానే, అంతే. కాబట్టి ప్రియులారా, మన బుద్ధి మార్పు రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. చంచలం బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి, దుర్బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి, వంకర బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి, కుటిల బుద్ధి మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. దాన్ని ద్వేషించి ఈ తరహా దిక్కుమాలిన బుద్ధులన్నిటినీ విసర్జించాలి. తన బుద్ధిని కాచుకున్నవాడు ధన్యుడు తమ్ముడు, వానికి ఎదురులేదు ఎప్పుడైనా సరే. నేను చెబుతున్నాను కదా, తన బుద్ధిని కాచుకున్నవాడు ధన్యుడు. చెల్లెమ్మా, బుద్ధిని కాచుకున్నది ధన్యురాలు. సుబుద్ధి కలిగిన భార్య, గుణవతైన భార్య, సద్గుణం కలిగిన భార్య, సద్బుద్ధి కలిగిన భార్య అమూల్యమైనది, ముత్యముల కంటే శ్రేష్టమైనది. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. మంచి బుద్ధిని కలిగి ఉన్న నువ్వు నీ భర్తకు దేవుడు దయచేసిన దానంలా ఆయన ఫీల్ అవుతాడు. అందుకే చెప్తున్నా, ఎన్ని ఆకర్షణలు నీ ముందుకు వచ్చినా నీ బుద్ధి మారకుండా చూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మారకుండా చూసుకోవాలి? బుద్ధి మారకుండా చూసుకోవాలి. రకరకాల బుద్ధుల గురించి బైబిల్ మాట్లాడిందండి. దావీదట సుబుద్ధి కలిగి నడుచుకుంటే, సుబుద్ధి కలిగి నడుచుకుంటే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడట. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడట. ఎందుకు తోడై ఉన్నాడు? దావీదు సుబుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి కలిగి నడుచుకుంటే దేవుడు దావీదుకు తోడై ఉంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలు దడుచుకొని చచ్చాడట. దడుచుకున్నాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి సౌలు మరి ఎక్కువగా భయపడి, వచనం ఉంటుంది, సుబుద్ధి కలిగి ప్రవర్తించే వాడికి యెహోవా తోడుగా ఉంటాడు. అది పరిస్థితి. సుబుద్ధి కలిగి ఎవరైతే నడుచుకుంటారో, సుబుద్ధి కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఇంతకేమిటి దావీదు సుబుద్ధి మీకు తెలుసా? తననే చంపడానికి వెతుకుతున్న సౌలుని చంపే ఛాన్స్ వచ్చినా చంపట్లేదండి, క్షమిస్తున్నాడు. ఈ క్షమాగుణం అంటే దేవునికి ఇష్టం. క్షమించేటప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదని దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. దేవుని అభిషేకాన్ని గౌరవిస్తున్నాడు. అంటే ఆయన మీద పరిశుద్ధాత్మ ఉంటాడు. నేను వెళ్ళి సౌలు మీద కత్తి దూస్తే పరిశుద్ధాత్మ మీద దూసినట్టు, దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు. కాబట్టి పొరపాటును కూడా నేను ఆ పని, యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను అని నిబంధన చేసుకున్నాడు. చంపలేదుగా. 2 సార్లు చిక్కాడు పక్కాగా. చిక్కితే 2 సార్లు కూడా పక్కకు పోయి కేకలేశాడు. దూరంగా పోయి కొండెక్కి, రాజా, ఒక చిన్న పిట్టలాంటి నన్ను ఇంత పెద్ద రాజువి సైన్యాన్ని వేసుకొని తరుముటయ్యాలా? నేను నీకు చేసిన అపకారం ఏమి? ఇదిగో ఈ మారు యెహోవా నేను నా చేతికి అప్పగించను. అయితే ఇదిగో నీకే కీడు చేయలేదు, నీ దగ్గర ఉన్న నీళ్ళ బుడ్డి తీసుకొచ్చాను, చూసుకోమంట. చూస్తే ఉండదు. దావీదా, నాయనా, నీవు నాకంటే నీతిమంతుడు, నీవు నిశ్చయముగా ఇశ్రాయేలుకు రాజు అవుదు, యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అంటాడు. సంపుదాం వచ్చినోడు దీవించిపోతాడండి. సుబుద్ధి కలిగి నడుచుకునేటువంటి వ్యక్తి దావీదు. ఆ దావీదు సుబుద్ధి దెబ్బకి సౌలు ఇంకా భయపడటం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరికి తోడై ఉంటాడో తెలుసు సౌలుకి.
నా బుద్ధి మంచిది కాదు, నాది దరిద్ర గొట్టు బుద్ధి, కుళ్ళుబోతు బుద్ధి, అసూయ బుద్ధి, నాకంటే ఒకటి ఎక్కువ అంటే ఓర్చుకోలేని బుద్ధి, మాట మీద నిలబడలేని బుద్ధి, మాట తప్పే బుద్ధి. కూతురుని ఇస్తానన్నాడు, కూతుర్ని ఇలా ప్రాణం తీయడానికి వెంటబడ్డాడు. మరి ఏం బుద్ధి ఆ బుద్ధి? స్థిరం లేని బుద్ధి కాదు, చంచల బుద్ధి కాదు. గొలియాతుని చంపినవాడికి నా కూతుర్ని ఇస్తాను, రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను అన్నాడు. అర్ధరాజ్యం లేదు, కూతురు లేదు, ఇంకా చంపుదామని తిరుగుతా ఉన్నాడు. తెలుసు సౌలు బుద్ధి ఎంతో సౌలుకి. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు యొక్క సద్బుద్ధిని బట్టి భయపడి చచ్చాడంట సౌలు. నీ దెబ్బకి అవతల వాళ్ళు దడుచుకోవాలంటే ఒక్కటే, నువ్వు సద్బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి నడుచుకో. నువ్వు చాలు. వంకర టెంకర వ్యవహారం మానేసి నువ్వు సుబుద్ధి కలిగి నడుచుకో. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు భయపడేటట్టు నా దేవుడు నీకు తోడై ఉంటాడు. కొన్ని వంకర సన్నివేశాలు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాలి. ఛీ, ఇది రైట్ కాదు, ఛత్ ఇది కరెక్ట్ కాదు, ఛీ నాకు తగదు ఇది అనుకోవాలి. అర్థమైందా? నేను దేవుని భక్తుడిని, దేవుని భక్తురాల్ని, నేను ఆత్మీయుడిని, ఆత్మీయురాల్ని, పరిశుద్ధాత్మను కలిగిన వాడిని, కలిగిన దాన్ని. ఛత్ నేను ఇలా ప్రవర్తించకూడదు. ఛీ, ఒకటి మీద నేను చెప్పకూడదు, లేని వార్త ప్రచారం చేయకూడదు. ఛీ, ఒకటి దానికి నేను ఆశపడకూడదు, ఒకటి దానికి నేను కక్కుర్తి పడకూడదు. ఛత్ నాకొద్దు, అది బంగారమైనా నాకొద్దు. నాకెందుకు ఒకటిది? నా దేవుడు నాకు ఇచ్చింది చాలు. నా తండ్రి చిత్తం అయితే ఇంకా నాకు ఆయన ఇస్తాడు. నాకు అవసరం అయితే ఆయన చిత్తం అయితే. ఒకడికి ప్రలోభించను, ఒకటి భార్యను ఆశించను, ఒకదాని భర్తను ఆశించను. నాకొద్దు. నీచానికి దిగజారును, మాటని తప్పను, ఏమైనా కానీ. నెరవేర్చలేకపోతే అడుగుతా, అవసరమైతే రిక్వెస్ట్ చేసి. ఆ మధ్య పసుమర్లో సహోదరుడికి ఒళ్ళు గాలింది, ఫ్యామిలీ మొత్తానికి ఒళ్ళు గాలింది. పరిచారకుడు ఫ్యామిలీ మొత్తం పోయి ఆసుపత్రిలో పడ్డారు. పోయి దర్శించా. ఆడ ఊరక డాక్టర్ గారిని ఎంక్వైరీ చేస్తే చిన్న చిన్న గాయాలేనండి, తగ్గిపోతాయి అన్నాడు. నేనేమనుకున్నానంటే, చిన్న చిన్న గాయాలంటే సైబాలో ఏదో రాస్తారు, 4 రోజులు 2 గాయాలు మానిందాక ఉంచుకుంటారు, పంపిస్తారులే, మహా అయితే ఓ 25 ఏళ్ళు అవుతాయేమో, పరిచారకుడు కుటుంబం మొత్తం కాలేరు కదా అని నేనేమనుకున్నానంటే, ఒక 15 ఏళ్ళు అవుతాయి, ఇంకొక 10 ఏళ్ళు అదనంగా అనుకుందాం, ఓ 25 ఏళ్ళు అవుతాయి, అంత మించి ఏమవుతుందిలే అని. ఆ తమ్ముడు దీనంగా చూస్తాడు. తమ్ముడా భయపడవాకు, మొత్తం కాలిపోయిన ఇంట్లో నాకు తెలుసు, ఈ హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకుంటాలే అన్నా. ఒక 15 ఏళ్ళు అంచనా, ఒక 10 ఏళ్ళు అదనంగా వేసుకున్నా, ఓ 25 ఏళ్ళలో బయటకు వస్తారులే అని. డాక్టర్ గారు చెప్పడం కూడా అంతే చెప్పాడు, పెద్ద ప్రాబ్లం ఏం లేదండి అని. ఆయన నన్ను బట్టి గౌరవంగా చెప్పినట్టున్నాడు. చివరికి బిల్లు ఎంత వేశారు? 1,90,000 1,80,000 వేశారు. వాయమ్మ, నేను ఎడగట్టాలా? నేనేమన్నాను? నువ్వేం దిగులు పడవు, భయపడవు, బిల్లు ఏం కడతానని. తర్వాత ఏం చేశాను, నేను కట్టగలిగినంత వరకు కొంత అమౌంట్ కట్టి, తర్వాత ఆ తమ్ముడిని రిక్వెస్ట్ చేయించాను మన శ్యామ్ చేత. అయ్యా, అతనికి ప్రత్యామ్నాయ మార్గం ఉండొచ్చు, కొంతమంది వచ్చి సహాయపడ్డారని తెలిసింది నాకు. నా చేతికి వచ్చేది కూడా పేద బిడ్డల కష్టార్జితమే. అనేక మంది పరిశుద్ధులు కష్టార్జితం తీసుకొచ్చిస్తారు. మరి వాళ్ళలాంటి పరిస్థితులు చాలామందికి ఉంటాయి. అందరినీ ఆదుకుంటూ ఉండాలి నేను. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలు, మరి ఇంతమంది సంఘం మీద, ఇంతమంది పరిచారకుల మీద డైలీ కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. డైలీ చేస్తూనే ఉంటానండి, దేవుడి కృపలో హెల్ప్ చేస్తూనే ఉంటాం మనం. కాబట్టి ఇప్పుడు నా స్థాయికి మించి ఇంతకు మించి చేయలేను, ఆ తమ్ముడికి చెప్పు ప్రత్యామ్నాయం అంటే చూసుకోమనంటే, ఆ తమ్ముడు నవ్వి, అన్న పర్లేదు అన్న, ఇబ్బంది పడదు అన్న, వచ్చిందే సంతోషం. అంతేకాకుండా ఇంత అమౌంట్ కూడా ఎంతవరకు ఇచ్చాను తమ్ముడు, మనం ఒక 40,000 ఆ తమ్ముడి చేతికి అప్పచెప్పి, ఇంతవరకు మేము చేయగలిగింది నాయన, ఇక మిగిలింది నువ్వు చూసుకుంటే, పాపం వాళ్ళకి ఏదో అవకాశం దొరికిన దగ్గర దేవుడి కృపల్లో వాళ్ళు బయటపడ్డారు, తెచ్చుకొని ఇచ్చుకున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉంది, అవకాశం ఉంది, తెచ్చుకొని ఇచ్చుకున్నారు. మాట అన్నానే, అయ్యో మాట అన్నానని 2 రోజులు మనిషిని కాల. మొత్తం కడతానన్నా. ఒకవేళ మొత్తం తీసుకెళ్ళి కట్టాను అనుకో, అట్లా ప్రాబ్లం. ఎందుకో తెలుసా? ఎంత డబ్బు ఉంటే అంత అమౌంట్ కట్టాడు చాలేమన్నా. వాడికి ఏం మాయరోగమా? నాకు కూడా బాగలా, కట్టమనంటే నేనేం చేయాలి? వాస్తవేగా? కాబట్టి నా చేతికి వచ్చేది కొంచెం ఖర్చులు దానికి మించి ఉన్నాయి. ఎట్లనో దేవుడి దయ వల్ల కొంతమంది బిడ్డలు ఎక్కడో బయట నుంచి ఆన్లైన్లో చూసి విశ్వాసంతో వెంబడించేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు కలిగిన దానిలో నుండి తోడ్పాటు పంపిస్తే ఇంత చేయగలిగా. అచ్చంగా సంఘం మనం తీసుకొచ్చి అబద్ధాలు ఆడుకోవడం చెప్పండి. దశంభాగం కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నేను ఈయట్లేదు ఏమనుకోవద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు లేసిందే చూడండి, వీళ్ళు దశంభాగం ఇట్లా అనుకుందాం. ఎప్పుడన్నా డిమాండ్ చేసి అడిగానా? నేను అడగలేదు కాబట్టి మీరు ఇవ్వట్లేదా? పర్వాలేదు, నీ రాబడి అంతట్లో నుండి 10వ భాగం
దేవుని మందిరావరణంలోకి తీసుకురావాలి. ఎందుకంటే మందిరం బాధ్యతలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, కాబట్టి రొటేషన్ జరగాలి. ఆయన ఏనాడు కూడా దశంభాగాల ప్రసంగం మీరు తేండి 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 అన్న ప్రస్తావనే లేదు. ఎందుకంటే నా బిడ్డలు భక్తిపరులే, వాళ్ళకి లెక్కలు తెలుసు, వాక్యం కూడా తెలుసు, తెలిసి కూడా వాళ్ళు తోడ్పడలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో. కాకపోతే కాస్త కష్టమైనా దేవుని కొరకు కేటాయిస్తే ఆ దీవెన వేరుగా ఉంటుంది. కానీ పరిస్థితులను బట్టి పాపం ఏం చేస్తారు, మరి దశంభాగం కూడా వాడాల్సి వస్తుంది. చేయగలిగింది ఏం లేదు. నేనేమి అనుకోను, ఎప్పుడు కూడా విమర్శ చేయాల, ఎగతాళి చేయాల. నా దేవుడు కృపనిస్తే వాళ్ళే దశంభాగం ఇంకా అదనంగానైనా తీసుకొని పరిచర్యకి ఇవ్వగలిగిన బిడ్డలు నా బిడ్డలు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వదిలేశాను. కాబట్టి అంత సెన్సిటివ్గా మనం ఆలోచించగలగాలి అని చెప్తున్నాను నేను. ప్రతి విషయంలోనూ అంత సున్నితంగా మన బుద్ధిని కాచుకోవాలి. మాట అన్నావా, అయితే నెరవేర్చు. ఒకవేళ నెరవేర్చలేకపోయావా, అవతల వ్యక్తిని రిక్వెస్ట్ చేయి, నీకు చేస్తానన్నాను కానీ నాకు చేత కాలేదు, నా వల్ల కాలేదు, దీన్ని మరోలా అనుకోవద్దు అని చెప్పు. తప్పేం కాదు అది. అవునా అవునా నేనేం దేవుణ్ణి కాదు కదండి. మాట అంటే అక్షరాలు నెరవేర్చడానికి సాధ్యమైనంత వరకు చూస్తా. కాకపోతే నేనేం చేస్తాను, అయ్యా ఇంతవరకు చేయగలిగాను, ఇంకా చేయలేకపోయాను చెప్పు. హల్లెలూయా. ప్రతి విషయంలో బుద్ధిని కాపాడుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి అనే మాట ఈరోజు మీకు చెప్తున్నానండి నేను. దావీదు ఏం బుద్ధి కలిగి ఉన్నాడట? మోషే ఏం బుద్ధి కలిగి ఉన్నాడో? మోషే స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు, దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అధ్యక్షుడగు వాడు, నలుగురి మీద నాయకుడుగా ఉండగోరిన వాడు ఏ బుద్ధి కలిగి ఉండాలో చూడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఆశించిన ఎడల నలుగురి మీద నాయకుడు కాగోరితే అట్టివాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును. అక్కడ ఆగిపో. స్వస్థ బుద్ధి అన్నాడు ఇక్కడ, అంటే ఆరోగ్యకరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి. ఇదొకటి కూడా మనం సాధన చేయాల్సిందే. ఆరోగ్యకరమైన బుద్ధి. అవకాశం రానప్పుడు ఒక రకంగానూ, అవకాశం వచ్చినప్పుడు ఇంకొక రకంగానూ కాకుండా అన్ని కాలాలలోనూ ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడై వ్యవహరించాలి. నలుగురితో వ్యవహరించాలనుకున్నవాడు అని నేర్పుతున్నాడు ఇక్కడ. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. దీని గురించి పాస్టర్స్ని హెచ్చరించాడు దేవుడు. కొంతమంది ఈ ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి లేరు, కొంతమంది ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి ఉన్నారు. కలిగి ఉన్న వాళ్ళని చూసి ఒక విధంగా, ధనం లేని వాళ్ళ ముందు ఒక విధమైన బుద్ధిని ప్రదర్శించటం, అగ్రకులం వాళ్ళు కనపడ్డప్పుడు ఒక బుద్ధిని ప్రదర్శించటం, తక్కువ కులం వాళ్ళని అనబడుతున్న వాళ్ళని చూసి ఒక బుద్ధిని ప్రదర్శించటం, డబ్బుని ఇతరుల దగ్గర నుంచి రాబట్టడానికి ఒక బుద్ధిని, వంకర బుద్ధిని ప్రదర్శించటం. ఏమండి, రహస్య పాపాలలో కొనసాగి బయటికి వేషధారిలాగా పెద్ద మనిషిలాగా చలామణి అవటం, ఇదంతా ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. ఆరోగ్యకరమైన బుద్ధి అందరినీ మర్యాద చేస్తుంది, అందరినీ మన్నన చేస్తుంది, పేద ధనిక తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా పరిగణిస్తుంది. అంతేకాదు పెద్ద కులం తక్కువ కులం అన్న భేదాలు కూడా చూపదు. ఆ భేదం నువ్వు చూపుతున్నప్పుడు నీ మనసులో నా మనసులో కలగాలి, ఇది